నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సెప్టెంబర్ 10, 2021 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. కేంద్ర విద్యాశాఖ NIRF 2021కి సంబంధించినటువంటి దేశంలో వివిధ విద్యా సంస్థల యొక్క వారి యొక్క పనితీరు అండ్ నాణ్యత ఇలాంటి అన్ని అంశాలపైన ర్యాంకింగ్స్ని ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ కేటగిరీ, మెడిసిన్ కేటగిరీ, న్యాయ విద్య ఇలా మొత్తము ఇలా కేటగిరీ వారిగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవరాల్ కేటగిరీలో కూడా దేశంలో అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల జాబితాను ప్రకటించడం జరిగింది 2021 సంవత్సరానికి సంబంధించింది. సో దీనిపైన మనకి ఎగ్జామినేషన్లు అడగడానికి ఉంటుందండి. NIRF అనగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంట, ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇది మనకి 6వ NIRF ర్యాంకింగ్స్ అండి. దేశంలో వివిధ విద్యా సంస్థల యొక్క అక్కడ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఒక బోధన అభ్యసన అనుభవాలు, పరిశోధన సంబంధించిన అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల అంశాలు ఇలాంటి అన్ని అలా అంశాలు తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని తయారు చేస్తున్నారు కేంద్ర విద్యాశాఖ వాళ్ళు. మరి ఇలాంటి NIRF ర్యాంకింగ్ని మరి తొలిసారిగా ఈ యొక్క ప్రతిపాదన జరిగింది 2015లో ప్రతిపాదన జరిగింది. 2016 నుండి ప్రతి సంవత్సరం కూడా సో ఇలాంటి ర్యాంకింగ్స్ని చేస్తున్నారు. ఈ ర్యాంకింగ్ ప్రకటించడం వల్ల మనకు ఏమవుతుందంటే ఈ యొక్క విద్యా సంస్థల విషయంలో ఒక పోటీ వాతావరణం అంటే నాణ్యతను అందించడంలో, బోధన అభ్యసన అనుభవాలను అందించడంలో, పరిశోధన విషయంలో, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో సో ఇలాంటి విషయంలో మనకు ఒక సంబంధించిన ఒక పోటీ వాతావరణం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విషయం చూద్దాం. మరి ఎవరు విడుదల చేస్తారు? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ని ఎవరు విడుదల చేస్తారు, ఎవరు తయారు చేస్తారంటే సో కేంద్ర విద్యాశాఖ దీన్ని తయారు చేస్తుందండి, ఒక మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్. గతంలో అయితే మనము ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్గా పిలిచేవారు, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్గా పిలిచేవారు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖగా పిలిచేవారు. ప్రస్తుతం అయితే మనం కేంద్ర విద్యాశాఖగా పిలుస్తున్నాం. సో మరి కేంద్ర విద్యాశాఖ ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2021 విడుదల చేసింది. ఇది ఎన్నోదంటే ఒక 6వ ఎడిషన్, అంటే 6వ సంబంధించినటువంటి నివేదిక. ఏ ఇయర్ నుండి, ఏ సంవత్సరం నుండి ఈ నివేదికను అందజేస్తున్నారు, ఏ సంవత్సరం నుండి కేంద్ర విద్యాశాఖ ఈ నివేదికను విడుదల చేస్తుంది అంటే 2016 సంవత్సరం నుండి విడుదల చేస్తుంది. సో మరి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2021లో ఓవరాల్ కేటగిరీ అంటే ఇక్కడ అన్నీ అనమాట. అక్కడ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దట్ మీన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, ఒక మెడిసిన్ అంటే వైద్య విద్యను అందించే సంబంధించినటువంటి సంస్థలు, న్యాయ విద్యను అందించే సంస్థలు అంటే లా కాలేజెస్, ఇలా ఒక అన్ని ఓవరాల్ కేటగిరీలో ఒక టాప్ 100 తీసుకోవడం జరిగింది. సో మరి ఓవరాల్ కేటగిరీలో అన్ని సంబంధించిన విభాగాల్లో అన్ని రకాలైనటువంటి ఒక విద్యను అందించే సంస్థను తీసుకుని ఒక ఓవరాల్ కేటగిరీని తయారు చేస్తే ఒక టాప్ 100లో ఓవరాల్ కేటగిరీలో మొదటి 4 స్థానాలు IIT మద్రాస్. సో ఇలా ఓవరాల్ కేటగిరీలో IIT మద్రాస్ రావడం అనేది ఇది వరుసగా 3వసారి సో హ్యాట్రిక్ ఒకగా సాధించిందని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. సో ఇలా అడగడానికి ఉంటుంది ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2021లో ఓవరాల్ కేటగిరీలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచినటువంటి విద్యా సంస్థ ఏది అన్నప్పుడు IIT మద్రాస్ అండి. అండ్ 2వ స్థానం నిలిచింది IISc, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో అత్యుత్తమైనటువంటి విద్యకి, అత్యుత్తమైనటువంటి శాస్త్రీయ విద్యకి, అత్యుత్తమైనటువంటి శాస్త్రీయ పరిశోధనకి సో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి భారత సంస్థ. కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారత సంస్థనే IISc. సో మరి IISc అనేది సో 2వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో అండ్ నెక్స్ట్ IIT బాంబే సో 3వ స్థానం నిలిచింది అండ్ IIT ఢిల్లీ 4వ స్థానంలో నిలిచిందండి. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు జనరల్గా మొదటి 3 స్థానాలపైన అడిగినప్పుడు IIT మద్రాస్, IISc అండ్ IIT బాంబేలు సో ఓవరాల్ కేటగిరీలో NIRF ర్యాంకింగ్లో 2021లో 6వ ర్యాంకింగ్లో మొదటి 3 స్థానాలు నిలవడం జరిగింది. 4వ స్థానం నిలిచింది IIT ఢిల్లీ. సో మనం ఈ మధ్యలో డిస్కస్ చేసాం వీళ్ళ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క 2 IITల గురించి. మనకు IIT మద్రాసు కూడా ఎన్నో సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ని రీసెర్చ్ అనేది చేస్తూ ఉంది. సో మరి ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు పరిశోధకులు విద్యార్థులు కలిసి భారతదేశంలోని తొలిసారిగా
గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యాన్ని అక్కడ ఉన్నటువంటి గాలిని అంటే అక్కడ కాలుష్యమైనటువంటి గాలిని శుద్ధి చేయడానికి స్మాగ్ టవర్ని అభివృద్ధి చేయడం జరిగింది. స్మాగ్ టవర్. సో భారతదేశంలో తొలి స్మాగ్ టవర్ని ఢిల్లీలోని కన్నహట్ ప్లేస్లో ప్రారంభించుకోవడం జరిగింది. సో దాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరంటే ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు. సో అలా అనమాట. ఇదండి మనకి అడగడానికి ఉంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓవరాల్ కేటగిరీలో వచ్చినటువంటి ర్యాంకులు. సో కొన్ని ఇదే విషయంలో మనం చూసినట్లయితే మరి వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు విద్యా సంస్థలు ఏ స్థానాల్లో నిలిచాయి ఓవరాల్ కేటగిరీలో? సో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 3 విద్యా సంస్థలు ర్యాంకింగ్స్ని సాధించడం జరిగింది టాప్ 100లో. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం 48వ ర్యాంక్ సాధించడం జరిగింది ఓవరాల్ కేటగిరీలో. అండ్ కేఎల్ విశ్వవిద్యాలయం 69వ ర్యాంక్ని అండ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 92వ ర్యాంక్ని సాధించడం జరిగింది. సో మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో. కాబట్టి మనకి ప్రాంతీయ ఎగ్జామ్స్ మనం రాస్తున్నప్పుడు, మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ పాయింట్స్ పైన అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2021లో 6వ సంవత్సరటువంటి ఎడిషన్లో ఏపీకి చెందినటువంటి ఎన్ని విద్యా సంస్థలకి స్థానం సంపాదించింది ఉంది అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, కేఎల్ విశ్వవిద్యాలయం అండ్ కేఎల్ వర్సిటీ ఆర్ కేఎల్ యూనివర్సిటీ అంటాం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఇందులో మనకి 2 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలండి అండ్ ఒకటి ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి ర్యాంకింగ్స్ అనేది రావడం జరిగింది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ అండి. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం మనకు విశాఖపట్నంలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో కలదండి. అండ్ తెలంగాణకు చెందినటువంటి ఏ విద్యా సంస్థలకి 6వ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2021లో మరి చోటు లభించింది, స్థానం లభించింది అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఐఐటి హైదరాబాద్ 16వ స్థానం నిలిచింది. అంటే టాప్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ 16వ స్థానం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 17వ స్థానం, ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఎన్ఐటి అని చెప్పేసి అంటాం. సో మరి ఎన్ఐటి 59వ స్థానం నిలవడం జరిగింది. అండ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 62వ స్థానం నిలవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణలో వచ్చినటువంటి విద్యా సంస్థలు మనం గమనిస్తే 3 కూడా ఇక్కడ కేంద్రీయ సంస్థలుగా చెప్పవచ్చు అనమాట. ఐఐటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఎన్ఐటి. ఈ వరంగల్లో ఉన్నటువంటి ఎన్ఐటి. ఇవి 3 కూడా మనకి కేంద్రీయ సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ మనకి ఇక్కడ 62వ స్థానం. మొత్తం 4 విద్యా సంస్థలకి ఈ ఓవరాల్ ర్యాంకింగ్లో కేటగిరీలో మనకి ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ర్యాంకులు రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనించాలి. మన రీసెంట్గా జరిగినటువంటి మనకి తెలంగాణలో జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో, లాస్ట్ సండే జరిగినటువంటి ఎగ్జామ్లో ఒక బిట్ రావడం జరిగింది. ఇక్కడ మనకి బ్లాక్ ఫంగస్ నివారణకు గాను ఉపయోగిస్తున్నటువంటి ఆంపోటెరిసిన్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంది, ఒక లిక్విడ్. ఈ ఆంపోటెరిసిన్కి ఇంజెక్షన్ ఫామ్ని యాంబీ అనే పేరుతో, ఈ యొక్క నానో టెక్నాలజీతో యాంబీ అనే పేరుతో మాత్రలన్నీ ట్యాబ్లెట్స్ని తయారు చేసినటువంటి పరిశోధన సంస్థ ఏదని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకోసం అక్కడ ఆ విద్యా సంస్థలో పరిశోధన కూడా పేరుంది, ఏది ఐఐటీస్లో. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్గా ఏంటంటే ఐఐటి హైదరాబాద్. అంటే ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు కలిసి ఈ యాంపోటెరిసిన్ అనే సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఒక లిక్విడ్ ఫామ్లో ఉంది. నానో టెక్నాలజీ ఆధారితంగా వారు యాంబీ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి యాంబీ అనే ఒక సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ని వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. ఈ పాయింట్ మనకు అడగడం జరిగింది రీసెంట్గా మొన్న సండే జరిగినటువంటి ఎగ్జామ్లో, తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్లో. మనకి ఇట్లా అంటే ఇలాంటి పరిశోధన చేస్తున్నాం. ఎందుకు మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇలాంటి పరిశోధన చేసి ఇలా ఉంది కాబట్టి ఐఐటి హైదరాబాద్కి 16th ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనండి? ఇవ్వండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓవరాల్ కేటగిరీలో ర్యాంక్స్ ఏంటి మనకి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొలి 3 స్థానాలు ఉన్నటువంటి విద్యాసంస్థలు ఏవి, ఏపీలో ఏ సంస్థలకి ఇలాంటి ర్యాంకింగ్స్ వచ్చాయి ఎన్ఐఆర్ఎఫ్లో, అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఎలా వచ్చాయి. మరి విద్యాశాఖ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర విద్యాశాఖకి ప్రస్తుత మంత్రి ద ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అండి మనకి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించినటువంటి అంటే 2020లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించబడ్డటువంటి పిఎల్ఐ స్కీమ్ అనేది వివిధ రంగాలకు వాటికి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2021-22 బడ్జెట్ని ప్రవేశపెడుతున్నప్పుడు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేస్తున్నారు. ఏంటంటే ఒక బడ్జెట్లో దేశంలో
వస్తువుల ఉత్పత్తికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని అభివృద్ధి చేయడం అనే ఉద్దేశంతోనే పిఎల్ఐ అనే స్కీమ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పిఎల్ఐ స్కీమ్. ఈ పిఎల్ఐ స్కీమ్ని అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం అని చెప్పేసి అంటాం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం. మరి ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాన్ని ఎన్ని రంగాలకు ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగిందంటే అక్కడ బడ్జెట్లో 13 రంగాలకు ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు. సో టెలికాం రంగానికి అలా ప్రకటించడం జరిగింది. పిఎల్ఐ స్కీమ్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇక్కడ పిఎల్ఐ స్కీమ్ని టెలికాం రంగంతో పాటు ఫార్మస్యూటికల్స్ అండ్ ఒక ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సంబంధించిన గూడ్స్ కూడా ప్రకటించడం జరిగింది పిఎల్ఐ స్కీమ్ని. ఇలా సో మరి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ మరో నిర్ణయం తీసుకుంది. ఏంటంటే పిఎల్ఐ స్కీమ్లో 13 సెక్టార్లో ఉన్నటువంటి 13 రంగాల్లో ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ సెక్టార్ కూడా జౌలి సంబంధించినటువంటి ఒక రంగానికి కూడా సో కేటాయింపులు నిర్వహించడం జరిగింది. ఏంటి ఆ కేటాయింపులు అంటే 16,683 కోట్లు. దేశంలో జౌలి రంగానికి ఊతమివ్వడం, దేశీయ స్థాయిలో జౌలి రంగంలో ఉత్పత్తిని పెంచడం, తద్వారా ఎక్స్పోర్ట్ చేయడం, ఆ సంబంధించినటువంటి జౌలి రంగం ద్వారా వచ్చినటువంటి చేనేత సంబంధించిన దుస్తులు కానివ్వండి, ఒక వస్తువులు కానివ్వండి, సో ఎక్స్పోర్ట్ చేయడం, ఎగుమతి చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ యొక్క 10,683 కోట్ల ఒక ప్యాకేజీని ఒక పిఎల్ఐ రూపంలో ప్రకటించడం జరిగింది టెక్స్టైల్ సెక్టార్కి. సో దీనికి ఉద్దేశం ఏంటంటే టు బూస్ట్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ని ఒక డొమెస్టిక్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ని, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి టెక్స్టైల్ విభాగంలో. మరి ఇంకొకటి ఏంది, ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ని అంటే ఇక్కడ ఎగుమతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ని టెక్స్టైల్ సెక్టార్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. రానున్నటువంటి 4 సంవత్సరాల్లో దీన్ని పిఎల్ఐ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే దీని ద్వారా ఇలా పిఎల్ఐ స్కీమ్ని టెక్స్టైల్ సెక్టార్కి, జౌలి సంబంధించిన శాఖకి లేదా చేనేత రంగానికి ఇలా యూజ్ చేయడం వల్ల, ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేశంలో 7,50,000 మందికి అంటే 7.5 lakh పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. పిఎల్ఐ పైన మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడగడానికి ఉంటుంది. అది అబ్రివేషన్ రూపంలో కానీ లేకపోతే సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆధారితమైనటువంటి ప్రశ్నలు కానివ్వండి. భారతదేశంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక స్కీమే పిఎల్ఐ అని చెప్పేసి అంటాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటాం. దేశంలో ప్రాధాన్యత ఉన్నటువంటి 13 రంగాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ని, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ముడి పదార్థాలకు డిమాండ్ రావడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉపాధి లభించడం, అంతేకాకుండా మనము ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం. దీన్ని మనకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు మనం చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనకి వెరీ వెరీ ఇంపార్టెన్స్గా ఉందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య, సో ఎస్టర్డే ఆమె రిజైన్ చేయడం జరిగింది. సో బేబీ రాణి మౌర్య 2018 నుండి ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు బేబీ రాణి మౌర్య. సో మరి వారి యొక్క పదవి కాలం మరికొన్ని సంవత్సరాలు ఉంది, అయినప్పటికీ కూడా ముందస్తుగా రాజీనామా చేయడం అనేది జరిగింది. సో పాయింట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు వార్తల్లో ఉన్న వ్యక్తులుగా, పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఊయిజ్ అని ఏదైతే టాపిక్స్ అనుకుంటామో కరెంట్ అఫైర్స్లో, ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. గవర్నర్లు రాజీనామా చేసిన, గవర్నర్లు మారిన, గవర్నర్లు బదిలీ అయినా, కొత్త గవర్నర్ నియామకం జరిగినా మనకి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భం అనేది ఉంటుంది. సో రీసెంట్గా మనం చూసాం ఇక్కడ. సో మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్గా నియమించబడడం జరిగింది. హర్యానా గవర్నర్గా ఉన్న సత్యదేవ్ నారాయణ ఆర్య గారిని త్రిపుర గవర్నర్గా నియమించడం జరిగింది. త్రిపుర గవర్నర్గా ఉన్న రమేష్ బయాస్ గారిని జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమించడం జరిగింది. మిజోరం గవర్నర్గా ఉన్నటువంటి శ్రీధరన్ పిల్లైని గోవా రాష్ట్ర గవర్నర్గా నియమించడం జరిగింది. మరి మిజోరంకి కొత్త గవర్నర్గా ఎవరు రావడం జరిగింది అన్నప్పుడు వారే మన తెలుగు వారైనటువంటి శ్రీ కంభంపాటి హరిబాబు గారు. సో ఇలా కొందరు గవర్నర్స్ మారిపోవడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. సో మరి హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ ఎవరు రావడం జరిగిందంటే శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రావడం జరిగింది. మధ్యప్రదేశ్ నూతన గవర్నర్గా మంగూభాయ్ చగన్లాల్ పటేల్ రావడం జరిగింది. మంగూభాయ్ చగన్లాల్ పటేల్ సో మధ్యప్రదేశ్ నూతన గవర్నర్ కావడం జరిగిందనమాట.
సో అలా నేపథ్యాన్ని అండ్ కర్ణాటక నూతన గవర్నర్గా తావర్చంద్ గెహ్లోట్ అనేవారు వచ్చారు. సో ఇట్లా మనకి గవర్నర్స్ మారిపోయినప్పుడు ఆ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ సో ఎవరు రాజీనామా చేసినప్పుడు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇటీవల బేబీ రాణి మౌర్య ఏ రాష్ట్ర గవర్నర్గా తను రాజీనామా చేయడం జరిగింది, ఒకనంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్గా ఉండి వారు రాజీనామా చేయడం అనేది జరిగిందండి. అండ్ మరి ప్రజెంట్ అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వారు పుష్కర్ సింగ్ ధామి అండి. ఎవరండి? పుష్కర్ సింగ్ ధామి. సో పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్కి గవర్నర్గా ఉన్నారు. అండ్ ఉత్తరాఖండ్ యొక్క రాజధానులు అంటే ఇక్కడ ఏంటంటే డేహ్రాడూన్ ఉందండి ఉత్తరాఖండ్ రాజధాని. అండ్ ఉత్తరాఖండ్కు మరొక రాజధాని ఏంటంటే గైరాసీన్ అండి. ఉత్తరాఖండ్ ఒక రాజధానులలో డేహ్రాడూన్. అండ్ ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ మరొక రాజధాని దేనికి ప్రకటించడం జరిగిందంటే సో గైరాసీన్ని ప్రకటించడం జరిగింది. సో అలాంటి ఉన్నటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి ఉత్తరాఖండ్ విషయంలో. ఓకేనా? సో మనకి మరో ముఖ్యమైనటువంటి అంశం అండి, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అంటారండి. ఎకో అంటే ఇక్కడ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అనొచ్చు, ఎకాలజీ అండ్ ఒక ఆవరణ వ్యవస్థని లేదా పర్యావరణాన్ని కాపాడమని అర్థం వస్తుంది. పర్యావరణం అని అర్థం కూడా వస్తుంది, ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఇలా. సో ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అంటే ఇక్కడ పర్యావరణాన్ని ఆవరణ వ్యవస్థని కాపాడంలో తన వంతు పాత్రను పోషించాడు 12 సంవత్సరాల ఒక కుర్రాడు అయాన్ షక్తా. ఇతను హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాకు చెందినవారు, బట్ వీళ్ళ ఫ్యామిలీ మనకు ముంబైలో నివసించడం జరుగుతుంది. కన్జర్వేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ది పోవోయి లేక్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని మీరు రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి అంటే ఈ పోవోయి అనే లేక్ ఏదైతే మనకి పోవోయి లేక్ ఎక్కడ ఉందంటే ఇది మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పోవోయి లేక్ని కాపాడంలో, రీహాబిలిటేషన్ చేయడంలో, పునరుద్ధరించడంలో ఒక ఇంకోటి అంటే పునరావాసం కల్పించడం అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్జర్వేషన్ అంటే ఇక్కడైతే సంరక్షణ చేసే విషయంలో అతను ఒక ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళకి అంటే చిన్న వయసులోనే ఇలాంటి వాళ్ళకి 12 to 16 ఇయర్స్ గ్రూప్ వాళ్ళకి ఎవరైతే పర్యావరణం పైన ఆవరణ శాస్త్రం పైన కృషి చూస్తున్నారో లేదా ఏదైనా సంబంధించిన ప్రాజెక్ట్స్ రూపొందిస్తున్నారో పరిశోధన చేస్తున్నారో వారికి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ యాక్షన్ ఫర్ నేచర్ అనే సంస్థ అండి. యాక్షన్ ఫర్ నేచర్ సంస్థ. ఈ సంస్థ సో మనకి ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఒక అవార్డుని ఒక సంబంధ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాకు చెందినటువంటి ఒక 12 ఇయర్స్ బాబు అతను ఎవరండి? అయాన్ షక్తా. అయాన్ షక్తా ఇది మనకి ఎగ్జామ్లో మనకు ఒక వెరీ ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో అతను అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్గా మనం చూసుకున్నట్లయితే కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ది పోవోయి లేక్, పోవోయి సరస్సును సంరక్షణ చేయడం, పునరావాసం లేదా పునరుద్ధరించడంలో పై ప్రాజెక్టు రూపొందించినటువంటి షిమ్లాకు చెందినటువంటి ఏ బాలుడికి ఒక 12 సంవత్సరాల బాలుడికి ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో 2021 గుర్తింపుని ఎవరు ఇచ్చినటువంటి సంస్థ ఏదంటాడు? దట్ ఈస్ ద యాక్షన్ ఫర్ నేచర్ సంస్థ. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి జార్ఖండ్ రాష్ట్రం. జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఒక బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని ఒక ఆమోదించడం జరిగింది. ఏంటా బిల్ అంటే దట్ ఈస్ ద జార్ఖండ్ అసెంబ్లీ పాసెస్ బిల్ టు రిజర్వ్ 75% ఆఫ్ ది సీట్స్ ఆఫ్ ది ఫర్ లోకల్స్. ఇక్కడ సీట్స్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ అనేది ప్రారంభిస్తున్నారు జార్ఖండ్ రాష్ట్రంలో అంటే 75% సంబంధించినటువంటి ఇక్కడ ఉద్యోగాలు కానివ్వండి. సో ఎవరికి ఇవ్వాలంటే అక్కడ లోకల్స్కి, స్థానికులకు ఇవ్వాలన్నమాట. ఇది ఒక బిల్లుని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది జార్ఖండ్ రాష్ట్రం. దీని ద్వారా ఏంటంటే ఒక వివిధ పెట్టుబడులు వచ్చినప్పుడు, వివిధ కొత్త పరిశ్రమలు రావడం జరిగినప్పుడు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి అక్కడ స్థానికంగా ఉపాధి జరుగుతుంది, మైగ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం, స్థానికులకి అవకాశాలు రావడం అనేది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ గతంలో చూసినట్లయితే ఇలాంటి నిర్ణయం, ఇలాంటి సంబంధించిన ఒక చట్టం తీసుకొచ్చింది కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ హర్యానా. సో ఆంధ్రప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రం తర్వాత స్థానికులకి 75% ఉద్యోగాలని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు 75% ఉద్యోగాలని సో కల్పిస్తూ ఒక బిల్లుని పాస్ చేసినటువంటి, ఆమోదించినటువంటి రాష్ట్రం ఏది, రాష్ట్ర శాసనసభ ఏదన్నప్పుడు అదేంటంటే జార్ఖండ్ శాసనసభ. సో అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలి. అండ్ జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే హేమంత్ సోరెన్. సో హేమంత్ సోరెన్ అనేవారు జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అండి హేమంత్ సోరెన్. అండ్ జార్ఖండ్ రాష్ట్ర మరి ప్రస్తుత గవర్నర్ ఎవరున్నారు? ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ది జార్ఖండ్ ఎవరంటే వారే రమేష్ బయాస్ అండి. ఎవరండి? రమేష్ బయాస్. ఇక నెక్స్ట్ అండి మనకి
ప్రపంచంలోనే తొలిసారిగా వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఏదైతే మనకు పొల్యూషన్ జరుగుతుందో ఈ పొల్యూషన్లో పొల్యూటెంట్స్ అయినటువంటి కాలుష్యక పదార్థాలు అయినటువంటి సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆ విధంగా ఒక తీసుకోవడం అంటే గాలిలో ఉన్నటువంటి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం అనే ఒక ప్రధానమైనటువంటి ఒక సంబంధించినటువంటి ఒక టవర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక సంబంధించిన ఒక ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రపంచంలో ఒక దేశం. జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఒకని గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణంలో మనకి గ్రీన్ హౌస్ ఒక ఎఫెక్ట్ ఏదైతే మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నామో అందులో కార్బన్ డైఆక్సైడ్ మనకు ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే పరిశ్రమల ద్వారా కానీ మరే ఇతర సంబంధించిన కార్యక్రమాల ద్వారా కానీ ఈ కర్బన ఉద్గారాలు అనేది కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది వాతావరణంలోకి గాలిలోకి ఒకన మరి ఒక ఎక్కువగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మరి ఒక తీసుకోవడం అంటే ఇక్కడ గాలిలో కాలుష్యం అనేది పెరుగుతుంది అన్నప్పుడు బికాజ్ ఆఫ్ ది ఒక కర్బన ఉద్గారాల స్థాయి పెరుగుతుంది. అందులో కార్బన్ డైఆక్సైడ్ ప్రధానమైనది కాబట్టి దాన్ని సక్ చేసుకోవడం దాన్ని తీసుకోవడానికి సో ప్రపంచంలోనే తొలిసారి ఒక అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాంట్ టు క్యాప్చర్ CO2 ఫ్రమ్ ది ఎయిర్ అని చెప్పేసి ఒక సంబంధించిన ప్లాంట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏ దేశంలో అంటే దట్ ఈజ్ ఇన్ ఐస్లాండ్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది మనకి ఒక పర్యావరణ విషయంలో ఒక ఎన్విరాన్మెంటల్ విషయంలో ఎన్విరాన్మెంట్ ఇష్యూ అనేది ఉంటుంది కాబట్టి పర్యావరణ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎలాంటి సాధనాలు మనకు ఉంటున్నాయనే ఉద్దేశంతోనే వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాంట్ టు క్యాప్చర్ CO2 ఫ్రమ్ ది ఎయిర్ అని చెప్పేసి ఉన్నదండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచంలోనే ఒక మనకి గాలిలో ఉన్నటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసుకోవడం తీసుకోవడం సక్ చేయడం అనేది ఒక ఉంటుంది కాబట్టి సో అలాంటి దాన్ని ఏర్పాటు చేయడం దీని ద్వారా గాలి అనేది శుద్ధి జరుగుతుంది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అండ్ దెన్ మరి దీనికి ఏమని పేరుంది సంబంధించినటువంటి ప్లాన్ అంటారు. దీనికి సంబంధించిన ప్లాన్ని దీని యొక్క ఐడియాని ఏమని పిలుస్తామంటే ఓర్కా అని చెప్పేసి లేదా ఈ అంటే దాని స్పెల్లింగ్ చూసినట్టు ORCA అని ORKA అని పిలుస్తారు అంటే ఓర్కా అని చెప్పేసి అంటే ఈ యొక్క ప్లాన్ అనమాట. వాట్ ఈస్ ద ప్లాన్ అంటే ఇక్కడ టు క్యాప్చర్ ద CO2 ఫ్రమ్ ద ఎయిర్ అని ఓకేనండి. అండ్ దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే స్విట్జర్లాండ్ చెందినటువంటి క్లైమ్వర్క్స్ AG అండ్ కార్బిపిక్స్ అంటే ఇవి ఏంటంటే ఇవి అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్స్ అనమాట. ఈ స్టార్టప్స్ని ద్వారా ఈ యొక్క స్విట్జర్లాండ్ చెందినటువంటి ఐస్లాండ్ చెందినటువంటి ఈ సంస్థల ద్వారా ఐస్లాండ్లో ఈ యొక్క CO2 ఫ్రమ్ ది ఎయిర్ అనే ఒక క్యాప్చర్ చేసే ఒక ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒక పరిశ్రమ. అంటే దాని ద్వారా గాలి అనేది శుద్ధి కావడం జరుగుతుంది ఓకేనండి. పర్యావరణయుతమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొకటి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అంటే కేంద్ర ఈ సంబంధించిన భద్రతా వ్యవహారాలు చూసుకునే క్యాబినెట్ అంటే మంత్రిమండలి ఏమైతే ఉందో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమని నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది రక్షణ శాఖ హోంశాఖ ఇలాంటి వాళ్ళు ఇందులో మనకి సభ్యులుగా ఉంటారు. అండ్ జాతీయ భద్రతా సలహాదారు ఇవన్నీ కూడా సలహాలు ఇస్తారు. సో మనకి ఇక్కడ C-295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. అంటే 5 to 10 సంబంధించినటువంటి ఒక వస్తువులను కానివ్వండి లేదా సిబ్బందిని కానివ్వండి వారిని వివిధ ప్రాంతాలను వేగంగా చేర్చడానికి ఉపయోగించే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అండి ఒక యుద్ధ విమానం లాంటిదే. సో యుద్ధ విమానం ఏంది C-95 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ క్రాఫ్ట్ దేనికి ఉపయోగపడుతుంది? అది ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది. వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడం లేదా సైనికుల్ని అవసరం నిమిత్తం వివిధ ప్రాంతాలకి చేర్చడానికి 5 to 10 సంబంధించిన టన్స్ని తీసుకెళ్లే కెపాసిటీ దీనికి ఉంది. 20,000 కోట్ల ఖర్చుతో 20,000 crores ఖర్చు పెట్టేసి C-295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని సో తీసుకురావడం అనేది జరిగింది. అంటే దాన్ని తీసుకొస్తున్నట్టు మన భారత్కి తీసుకురావడానికి అంటే ఇక్కడ ఏంటంటే ఒక సుమారుగా ఒక 56 ఈ రవాణా విమానాలని యుద్ధ విమానాలను తీసుకురావడానికి ఒక కాంట్రాక్ట్కి మనకి క్యాబినెట్ కమిటీ అండ్ ది సెక్యూరిటీ వాళ్ళు దీన్ని ఆమోదించడం జరిగింది ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ మండలి. సో ఇందులో 16 సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం స్పెయిన్ దేశం నుండి కొనుగోలు చేస్తాం. యాక్చువల్గా వీటిని తయారు చేసేది స్పెయిన్లో ఉన్నటువంటి ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అనే సంస్థ. C-295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎవరు తయారు చేస్తారంటే యుద్ధ విమానాలని స్పెయిన్కి చెందినటువంటి ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తయారు చేస్తుంది. భారత్ మన దేశం ఈ యొక్క దేశంతో ఈ సంస్థతో ఈ యొక్క కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నాం 20,000 కోట్ల ఖర్చుతో. అయితే ఇందులో ఒకటి ఉంది మొత్తం 56 ఇవి రావాలి మనకి ఎయిర్ క్రాఫ్ట్స్. అయితే 16 మాత్రం అక్కడనే తయారై మన దేశానికి వస్తాయి. మిగతా 40 సంబంధించినటువంటి C-295 MW ఏం చేస్తారంటే మన దేశంలో తయారు చేస్తారు. ఏ సంస్థ సాయంతో తయారు చేస్తారంటే టాటా సంస్థ సాయంతో. ఎందుకోసం అంటే టాటా సంస్థ మన టాటా గ్రూప్ సంస్థ వివిధ దేశాలు ఉన్నటువంటి ప్రముఖ
ఇలా యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థలతో ఒక కన్సార్టియంగా ఒక గ్రూప్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఆదిబట్ల ప్రాంతంలో టాటా ఏరోస్పేస్ అనే సంస్థ బోయింగ్ వాళ్ళతో వేరే ఒక సంబంధించినటువంటి సంస్థలతో ఇది ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది తయారు చేస్తున్నారన్నమాట. ఇది గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మొత్తము మనకు 56 C-295 మెగా ఒక 56 C-295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకొచ్చుకుంటున్నాం స్పెయిన్ నుండి 20,000 కోట్లతో. అయితే ఇందులో 56 ఈ కాంట్రాక్ట్ జరిగితే 56 ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కాంట్రాక్ట్ జరిగితే సో 16 స్పెయిన్లో తయారై మన దగ్గరికి వస్తాయి. మిగతావి మన దగ్గరే తయారవుతాయి. ఎవరు దీన్ని తయారు చేస్తారని టాటా తయారు చేస్తుంది. టాటా గ్రూప్ ఎవరితో సహాయంతో తయారు చేస్తుందంటే సో ఈ యొక్క ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ C-295 ఒక MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి మన భారత సైన్యం మన రక్షణ దళాల్లో ఉన్నటువంటి ఏ ఎయిర్ క్రాఫ్ట్ని ఇది రీప్లేస్ చేస్తుంది, దేని స్థానంలో వస్తుందంటే అది AVRO అనే ఎయిర్ క్రాఫ్ట్ స్థానంలో వస్తుందండి. ఒక అవరో స్థానం. ఇది బ్రిటన్ తయారీకి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్. ఇది కొంచెం పురాతనమైంది అనమాట. దీని స్థానంలో ఇప్పుడు రీప్లేస్ అవరో ఎయిర్ క్రాఫ్ట్ని రీప్లేస్ చేయడానికి కొత్తగా తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదంటే C-295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనండి. ఇక నెక్స్ట్ మనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అండ్ డెన్మార్క్ దేశంతో సంబంధించినటువంటి అవగాహన ఒప్పందానికి కొన్ని ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తిగా జరగలేదు ఒప్పందం అనేది, అవగాహన అనమాట. ఇక డిస్కషన్ స్థాయిలో ఉన్నాయి. ఆ డిస్కషన్ స్థాయిలో ఉంది ఏంటంటే ఇక్కడ ఎనర్జీ ఐలాండ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఒక పర్యావరణయుతంగా ఒక ఎనర్జీ ఐలాండ్ ఏర్పాటు చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి క్లీన్ ఎనర్జీ అనే రూపంలో ఒక ఐలాండ్లో క్లీన్ ఎనర్జీ రూపంతో సౌర విద్యుత్ కానివ్వండి, ఓషన్ ఎనర్జీ కానీ తయారు చేయడానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఒక ఎనర్జీ ఐలాండ్ని నెలకొల్పడానికి చూస్తున్నారన్నమాట. సో ఎక్కడేది తమిళనాడులో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఏ దేశ సహాయంతో అంటే డెన్మార్క్ దేశ సహాయంతో దీని ద్వారా అక్కడ ఒక సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారనుకోండి ఐలాండ్లో. సో లేకపోతే ఇంకా మరో సంబంధించినటువంటి ఒక పర్యావరణయుతమైన ఇంధనాన్ని ఆ విధంగా తయారు చేయడంలో ఎంత 5 నుండి 10 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది డెన్మార్క్ దేశం. సో దీని ద్వారా 4 నుండి 10 మెగావాట్ల ఇక్కడ క్లీన్ ఎనర్జీ అనేది పర్యావరణ ఇంధనం అనేది లేదా సౌర విద్యుత్ అనేది రాబోతుంది అనమాట. ఇది ఒకవేళ ఇది నిర్మాణం పూర్తయితే వాళ్ళ ఒప్పందం జరిగి నిర్మాణం పూర్తయితే ఒక రికార్డు ఉంటుంది అనమాట. భారతదేశంలో తొలి ఎనర్జీ ఐలాండ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే తమిళనాడులో. ఎక్కడంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్లో. మనం రీసెంట్గా కూడా చాలా డిస్కస్ చేస్తున్నాం తమిళనాడు విషయంలో. రీసెంట్గా కూడా తమిళనాడులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇటీవల కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీ కన్జర్వేషన్ రిజర్వ్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే దట్ ఈజ్ పాక్ బేలో. సో పాక్ జలసంధి సమీపంలో డుగాంగ్ అనే డుగాంగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సముద్రపు ఆవులకు సంబంధించినటువంటి ఒక సంరక్షణ కేంద్రాన్ని అక్కడ తమిళనాడు రాష్ట్రం తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా కాబట్టి తొలిసారిగా ఉన్న ఇన్ఫర్మేషన్కు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అండి మనకి అమెరికా కేంద్రంగా ఉన్నటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి ఫోర్డ్ సంస్థ, పూర్తిగా మనం ఫోర్డ్ మోటార్ సంస్థగా పిలుస్తాం. సో మనకి ఇక్కడ 4 వీలర్స్ తయారు చేయడంలో, కార్లను తయారు చేయడంలో ఇది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సంస్థ ఒకటి ఫోర్డ్. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఫోర్డ్ మన దేశంలో ఇది నష్టాలను చావి చూస్తుంది. అందుకోసమే ఫోర్డ్ సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే 2022 రెండవ త్రైమాసికం నాటికి చెన్నై అండ్ సనంద్లో ఉన్నటువంటి ఈ ఫోర్డ్ కార్లు ఏదైతే అసెంబ్లింగ్ చేస్తారో ఆ సంబంధించినటువంటి ప్లాంట్స్ని అంటే పరిశ్రమలని ఏం చేస్తున్నారు, మూసివేస్తున్నారు అనమాట. కాబట్టి మనకి అడగడానికి ఉంటుంది, ఇటీవల కాలంలో 2022 నాటికి ఈ క్రింది ఈ అమెరికా వాహన తయారీ సంస్థ భారతదేశంలో అసెంబ్లింగ్ అంటే ఇక్కడ వివిధ సంబంధించినటువంటి పరికరాలను తీసుకొచ్చి సంబంధించినటువంటి ఒక కార్ను తయారు చేయడం, అలాంటి అసెంబ్లీకి యూనిట్ని దాన్ని తీసివేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు అది ఫోర్డ్ సంస్థ. ఇంకొకటి ఏంటంటే వీరు ఇంజన్లు తయారు చేస్తారు కానీ పూర్తిగా మాత్రం సంబంధించినటువంటి తయారీ యూనిట్లు మొత్తం అసెంబ్లింగ్ యూనిట్ని ఆ విధంగా తయారు చేసే ఒక కార్ల పరిశ్రమని తీసివేస్తున్నారు మరి ఎప్పుడైతే 2022 నాటికి. సో ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది. ఫోర్డ్ మోటార్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి జిమ్ పార్లే. సో ఆ నేపథ్యాన్ని ఆ విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మనకు ఎందుకోసం ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్ నుండి. లాస్ట్ టైం కూడా మనకి ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఉన్నటువంటి కియా మోటార్స్ పైన, కియా మోటార్లు అనే సంస్థ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేశారు అనేప్పుడు అనంతపురంలో. కియా మోటార్ సంస్థ మరి ఏ దేశానికి చెందిందంటే ఇక్కడ దక్షిణ కొరియా దేశానికి చెందింది. సో అలాంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి విషయాలు కూడా చూసుకోవాలండి. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 10, 2021 ఉన్న ముఖ్యమైన అంశాలండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.